అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మన కంటి చూపు ఎలా కనబడుతుందో తెలుసుకుందాము. అంతకంటే ముందు మనం కంటి యొక్క భాగాలేంటో తెలుసుకుందామండి. మనందరికీ తెలుసు, కన్ను అనేది చూపుకి చాలా సహాయపడుతూ ఉంటుంది. ఇది ఆర్బిట్ అనే బోనీ సాకెట్లో ఉంటుందండి. మన కంటి భాగాల గురించి తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి కన్నునికి 3 లేయర్స్ ఉంటాయండి. ఔటర్ అంటే పై లేయర్, మిడిల్ లేయర్, అలాగే ఇన్నర్ లేయర్ లోపల లేయర్. ఔటర్ లేయర్ అంటే మన బయట భాగంలో మనకి స్క్లీరా, కార్నియా ఉంటుందండి. మనం చూసినట్లయితే స్క్లీరా అనేది తెల్లగా ఉంటుంది, తెల్ల భాగం ఉంటుంది చూడండి, దాన్ని స్క్లీరా అంటాము. కార్నియా అనేది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ లాగా ఉంటుంది, ఒక ప్లాస్టిక్ కవర్ ఎట్లా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అది కార్నియా అండి. కార్నియా వెనకాల మిడిల్ లేయర్లో మనకి ఐరిస్ ప్యూపిల్ ఉంటుంది. ఐరిస్ అనేది మనం ముందు నుంచి చూసినట్లయితే బ్లాక్ కలర్గా కనబడుతూ ఉంటుంది చూడండి, సర్క్యులర్గా, దాన్ని మనం ఐరిస్ అంటాము. ఐరిస్ మధ్యలో ఒక హోల్ అనేది ఉంటుంది, వాటిని ప్యూపిల్ అంటామండి. మనం ఏదైనా చూసినా మనకి ప్యూపిల్ సైజ్ అనేది పెద్దగా అవ్వడం, చిన్నగా అవ్వడం చూస్తూ ఉంటాము. ఈ ఐరిస్ వెనకాల మనకి లెన్స్ అనేది ఉంటుందండి. ఈ లెన్స్ అనేది లైట్ని రెటీనాలోకి ఫోకస్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇది మిడిల్ లేయర్. మిడిల్ లేయర్లో మనకి ఐరిస్, ప్యూపిల్ ఉంటుంది. లాస్ట్ లేయర్లో, ఇన్నర్ లేయర్లో మనకి రెటీనా ఉంటుందండి. రెటీనాలో మనకి లైట్ డిటెక్టింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. దీనివల్ల లైట్ అనేది మన నరాలకి పంపించి లైట్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కంటి భాగం యొక్క పేర్లు. మెయిన్గా ఇంకొకటి చాలా మనం కామన్గా ఒక కంజక్టివా అనే పేరు వింటూ ఉంటాము. కంజక్టివా అనేది ఒక భాగం కాదండి, స్క్లీరా అనే తెల్లటి భాగం ఉంటుంది కదా కంటి భాగం, దాని పైన ఒక పొరలాగా ఉంటుంది, లేయర్ లాగా ఉంటుంది, లైనింగ్ అన్నమాట. దాన్ని మనం కంజక్టివా అంటాము. ఇవి కంటి యొక్క భాగాలు. ఈ భాగాల మధ్యలో మనకు కొన్ని స్పేసెస్ ఉంటాయి, వీటిని మనం ఛాంబర్స్ అంటామండి. ఈ ముందు ఛాంబర్లో ఆక్వియస్ హ్యూమర్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది, వెనకాల ఛాంబర్లో విట్రియస్ ఫ్లూయిడ్ అనే లిక్విడ్ ఉంటుందండి. మనం ఏదైనా వస్తువు చూసినట్లయితే ఆ వస్తువు యొక్క కాంతి కిరణాలు అనేవి మొదటగా కన్ను యొక్క పైభాగం కార్నియా లోపలికి వెళ్తుంది, ఆ తరువాత క్రమంగా ప్యూపిల్ ఐరిస్ లోపలికి వెళ్తుందండి. ఆ తరువాత ఈ కిరణాలు అనేవి లెన్స్ లోపలికి వెళ్ళి లాస్ట్లో రెటీనా పైన ఈ కిరణాలు అయితే పడతాయి. రెటీనాలో ఫోటో రిసెప్టార్స్, రాడ్స్, కోన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ యొక్క, ఆ వస్తువు యొక్క ఇన్వర్టెడ్ ఉల్టా ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఈ ఇమేజ్ అనేది మనకి ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడులోకి అయితే వెళ్తుందండి. మెదడులో మనకు ఒక క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక వస్తువుని చూడగలుగుతూ ఉంటాము. ఇది అండి కంప్లీట్గా కంటి చూపు ఎలా పనిచేస్తుందో గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.